గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. జనరల్ గా అందరూ పేస్ మేకర్ గురించి అడుగుతూ ఉంటారు. సో అది ఎవరిలో అమర్చాలి, ఎవరిలో అవసరం లేదు అని. మనం గనక రీజన్స్ చూసుకుంటే, ఎవరిలో పెట్టాలని రీజన్స్ చూసుకుంటే గనక, ఇప్పుడు సింకోపల్ అటాక్స్ చాలా మందిలో వస్తుంటాయి. కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు, గిడ్డినెస్ వస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి సడన్ గా తూల్డ్ వస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఈసీ తీసినప్పుడు మనం హార్ట్ బ్లాక్స్ కనుక ఏదైనా ఐడెంటిఫై చేస్తే వాళ్ళు అమర్చుతూ ఉంటాము. సో అసలు హార్ట్ బ్లాక్స్ అంటే ఏంటి? జనరల్ గా ఎప్పుడు వచ్చిన కన్ఫ్యూజన్ ఉంటుంది, రక్తనాళంలో బ్లాక్సా లేదంటే వేరే బ్లాక్స్ అని. ఇవి రెండు రకాలు ఉంటాయండి. రక్తనాళంలో బ్లాక్స్ ని మనం ఈ కొవ్వు పలకలతో ఫామ్ అవుతూ ఉంటాయి. అవి మన హార్ట్ అటాక్ తో మనం పోలుస్తూ ఉంటాం. అదే గుండె ఎలక్ట్రికల్ ఛానల్స్ లో కనుక బ్లాక్స్ వస్తే దాన్ని హార్ట్ బ్లాక్స్ అంటూ ఉంటాం. వాళ్ళకి పేస్ మేకర్ అవసరం. సో గుండెలో కూడా ఎలక్ట్రికల్ ఛానల్స్ ఎలా ఉంటాయంటే, మనకు మామూలుగా ఫేజ్ 1, ఫేజ్ 2 అలా ఫేజ్ 3 ఎలా ఉంటాయో, దీనిలో కూడా నోడ్స్ ఉంటాయి అనమాట. ఎస్ఏ నోడ్, ఏబి నోడ్, దాని నుంచి ఫైబర్స్, అక్కడి నుంచి అవి గుండె కండరాలు కనెక్ట్ అయ్యి అలా స్టిమ్యులేషన్ వచ్చి గుండె కాంట్రాక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో వీటిలో కానీ ఎక్కడైనా డిస్టర్బెన్స్ వస్తే వాటిని హార్ట్ బ్లాక్స్ అంటాం. వాళ్ళలో మనం ఈ పేస్ మేకర్ అమర్చడం జరుగుతూ ఉంటుంది. ఈ పేస్ మేకర్లు కూడా రెండు రకాలు ఉంటాయండి. లైక్ సింగిల్ ఛాంబర్, డబుల్ ఛాంబర్ అని. అంటే గుండె 4 గదుల్లో 2 గదులేమో లెఫ్ట్ సైడ్ ఉంటాయి, 2 గదులేమో రైట్ సైడ్ ఉంటాయి. మన పేస్ మేకర్ యాంటీనా వచ్చి ఈ 2 గదుల్లోనే అమరుస్తూ ఉంటాం. డబుల్ ఛాంబర్ అయితే కనుక ఒక యాంటీనా రైట్ ఏట్రియం లోను, ఒక యాంటీనా రైట్ వెంట్రికల్లోను మనం అమరుస్తూ ఉంటాము. దీనిలో 2 ఉంటాయండి ఈ పేస్ మేకర్ లో. ఒకటి పల్స్ జనరేటర్, దాని యొక్క యాంటీనా. ఈ పల్స్ జనరేటర్ వచ్చి మనం ఈ స్కిన్ కింద ఫ్యాట్ ఏరియాలో ఆ పల్స్ జనరేటర్ అమరుస్తాం. దాని యొక్క యాంటీనా వచ్చి ఆ గుండె కండరాల దగ్గరికి వెళ్తుంది అనమాట. సో అది సింగిల్ ఛాంబర్ అయితే ఒక గదిలోకి వెళ్తుంది, డ్యూయల్ ఛాంబర్ అయితే 2 గదిలోకి వెళ్తుంటుంది. సో వాళ్ళ యొక్క ప్రాబ్లం బట్టి మనం అది అమరుస్తూ ఉంటాం. ఈ పేస్ మేకర్ పెట్టడానికి వచ్చే ఇండికేషన్స్ ఏంటంటే అండి, కంప్లీట్ హార్ట్ బ్లాక్ అని, 2:1 హార్ట్ బ్లాక్స్, డీజనరేటివ్ అంటే పెద్ద వయసులో ఒక్కొక్కసారి ఏంటంటే ఆ నోడు అరగటం వల్ల కూడా డీజనరేషన్ అంటాం, వాళ్ళలో కూడా మనం పేస్ మేకర్ అమరుస్తూ ఉంటాము. అలాగే కంజనెంటల్, పుట్టుకతోనే చాలా మంది హార్ట్ బ్లాక్స్తో పడుతుంటారు. అలాంటి వాళ్ళను దానితో మళ్ళీ సర్జరీ చేసిన తర్వాత కానీ, స్టెంట్ వేసిన తర్వాత కానీ కొంతమంది హార్ట్ బ్లాక్స్లోకి వెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు పేస్ మేకర్ అమర్చడం జరుగుతూ ఉంటుంది. ఈ బ్యాటరీ వచ్చి, ఈ పల్స్ జనరేటర్ బ్యాటరీ వచ్చి మనకి జనరల్గా 10 ఏళ్ళ పైనే ఉంటుందండి. మనం ఎవ్రీ 6 months to 1 year ప్రోగ్రామింగ్ చేసుకుంటూ దాని యొక్క బ్యాటరీ లైఫ్ ఎంత ఉందో చూసుకొని, బ్యాటరీ లైఫ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిప్లేస్ చేసుకోవడమే. అదేంటంటే ఇక్కడ జస్ట్ స్కిన్ దగ్గర చిన్న నిక్ ఇచ్చేసి ఓపెన్ చేసి బ్యాటరీ అమరుస్తూ ఉంటాము. ఈవెన్ రిప్లేస్ చేసేటప్పుడు కూడా ఆ జస్ట్ ఆ చిన్న కట్తోనే మనం తీసేయచ్చు. అది చాలా కాస్మెటిక్ గా మనకి అసలు చిన్న లైన్ లా కూడా కనిపించదు.